తల్లి తల్లి ఏంటి ఈరోజు కూర వండుతున్నావు? ఈరోజు అయితే బఠానీ తెసాను. బఠానీ ఉడకబెట్టేస్తున్నావా? అవును, ఫ్రై చేయాలనుకుంటున్నాను. బఠానీ ఫ్రై మన స్టైల్లో ఎలా వండబోతున్నాం అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాం, అంతేనా? ఓకే అమ్మా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము బఠానీ కర్రీ ఏ విధంగా వండుకుంటాం అన్నది అయితే మీకు చూపించబోతున్నాం. వీడియో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మా ట్రైబల్ కల్చర్కి సంబంధించిన మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాము. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. చూపించేటట్టు ప్రిపేర్ చేసాము. టమాటా కోసాము, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటా, వీటి కాంబినేషన్తో ఇంకా మసాలా సామాన్లు ఏవి, వెల్లుల్లి కూడా ఉంది కదా. ఏదో ఎంతవరకు ఉడికింది ఒకసారి ఇవ్వండి. ఎక్కువే వండుతున్నాం, ఎక్కువ మంది ఉంటున్నాం కాబట్టి తక్కువ అయితే సరిపోదు మాకు. ఉడికిపోయిందా? రైస్ కూడా ఎత్తేసాము, రైస్ కూడా వండేసాము. ఇదిగో ఈ గిన్నెలు అయితే వేడి నీళ్ళు చేసుకున్నాం తాగడానికి. ఇదేటమ్మా? గంజి పెట్టుకున్నాను. గంజి ఇది చిన్న డస్ట్ పడినట్టుంది, తీసేసి తాగొచ్చు. గంజిని కూడా మేమైతే వేస్ట్ చేయము, ఎక్కువగా మధ్యాహ్నం పూట తాగుతూ ఉంటాము. సరుకులు అయితే అన్నీ అయిపోయింది. అవునమ్మా. అక్కడ వీడియోలు చేసేటప్పుడు అయితే అన్ని దగ్గరే, కొంచెం రోడ్డు దగ్గరే స్టవ్ ను తెచ్చుకునే వాళ్ళం. ఇక్కడ అయితే 30 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. అప్ అండ్ డౌన్ 30 కిలోమీటర్లు వెళ్ళాలి. చాలా లోకల్ అండి. సమయానికి ఏదైనా మంచి వీడియో చేద్దామన్నా మసాలా సామాన్లు కానీ ఏదైనా మిరపకాయలు అటువంటివి మాకు అందుబాటులో ఉండవు. వారానికి ఒక్కసారి మార్కెట్ చేయాలి, మధ్యలో అయిపోతే వాటితోనే వారం వచ్చే వరకు వెయిట్ చేయాలి. వాటితోనే సర్దుకోవాలి. మాకు అలవాటు అయిపోయింది, ఏదన్నా ఉన్నా లేకపోయినా అడ్జస్ట్ అయిపోవడం అయితే అలవాటు అయిపోయింది. మరి సమయానికి లేకపోతే 30 కిలోమీటర్లు వెళ్ళి అవి తెచ్చుకోలేం కాబట్టి వీడియో కోసం అనేసి, అందుకనే ఉన్న వాటితో మేమైతే అడ్జస్ట్ అయిపోతాము. సో మీరైతే వేరే విధంగా ఏమి అనుకోవద్దు. అంటే వీళ్ళు ఇలాంటి తింటారేంటి అనేసి అలాంటి కామెంట్లు అయితే ఏం చేయొద్దు. ఆయిల్ వేసేస్తున్నావు? ఆయిల్ వేయమ్మ. అయితే ఉల్లిపాయలు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. పసుపు, టమాటా, సాల్ట్. ఎంత పెద్ద వంట అయినా మేమైతే పొయ్యిలోనే కష్టపడాలి. అవును. ఉడికిపోయింది కదా. ఇది టమాటా ఉడికిపోతే ఇది వేసేసి ఫ్రై కొట్టేసి అంతేనా? కరివేపాకు అయితే ఇక్కడ ఈ ఊర్లో దొరకదు. మాకు కరివేపాకు అయితే మాకు దొరకదు ఫ్రెండ్. అలాగే కొన్ని సామాన్లు అక్కడ మా ఊర్లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మాకు ఎక్కడైతే నాటింది ఉంది కదా. ఇక్కడైతే ఆ మొక్క అన్నదే లేదు. నాకు ఈ బఠానీ కర్రీతో ఇటువంటి కాంబినేషన్స్ అయితే
గంజి అన్నంలో కలుపుకుంటూ తినడం చాలా ఇష్టం రైస్తో కన్నా. అవును. మా వంటలు మా బ్రతుకులు మీకు ఇంతగా అనిపించవచ్చు అంటే తెలియని వాళ్ళకి అనుకోవద్దు ప్లీజ్. మన కల్చర్ని మన యొక్క జీవన విధానాన్ని మనం చూపించబోతున్నాం. ఇదైతే ఉడికిపోతుంది. ఒక 5 నిమిషాలు ఉంటే ఉడికిపోద్దని. అవును. ఉడికిపోయింది. ఓకే అమ్మా. ఇప్పుడైతే మసాలాలు వేసుకుందాం. ఏంటది? చికెన్ మసాలా వేసావా? ధనియాల పౌడర్ వేసి. మా అత్తయ్య వాళ్ళు అయితే ఏమీ వాడుకోరు, మసాలాలు ఏం యూజ్ చేయరు. మేము మిరపకాయలు అయితే రాయిలో నూరుకొని కూరలో వేసుకుంటారు. ఆయిల్, ఉల్లిపాయ, ఇంకా కర్రీ అంతే. మేము వచ్చామనేసి కారం కూడా తెచ్చుకున్నాం. కారం అసలు యూజ్ చేయరు. మిరపకాయలు రాయిలో నూరుకొని పసుపుతో పాటు కూరలో వేసుకుంటారు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అది టేస్ట్ ఉంటుంది, హెల్త్ కూడా మంచిది. అలవాటు కదా వాళ్ళకి. ఇప్పుడైతే బటన్ వేస్తున్నాను. వేడిగుందా? ఇంకేటైనా చెప్పాలా మన సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి? నువ్వు చాలా సపోర్ట్ చేస్తున్నారు, దాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. మనం వీడియో సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో తీస్తుంటే మా వాళ్ళకైతే వీటి గురించి తెలియదు కదా, కొద్దిగా వింతగా చూస్తుంటారు. ఎందుకు వీళ్ళు ఈ విధంగా వీడియో తీస్తున్నారు అనేసి ఆ విధంగా చూస్తుంటారు. యూట్యూబ్ గురించి కానీ దీని ద్వారా వచ్చే పేమెంట్స్ గురించి కానీ వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ విధంగా చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి మేము ఇలానే వీడియోలు కంటిన్యూ చేస్తూ ఉంటాము. నవ్వుతారు, చాలా వింతగా చూస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. నేనైతే చాలా బాధపడుతూ ఉంటాను. నవ్వుతూ ఉంటారు, కొద్దిగా వింతగా చూస్తూ ఉంటారు. అలాగే మా మిస్సెస్ అయితే చాలా డిప్రెషన్కి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అది నేను కొద్దిగా మోటివేషన్ ఇస్తూ ఉంటాను. వాళ్ళు అలానే అవుతుంటారమ్మా, అందరు అర్థం చేసుకోలేరు కదా, మన పని మనం చేసుకుంటూ పోవాలి, అప్పుడే మనం లైఫ్లో ఏదైనా ముందుకెళ్ళగలము అనేసి చెప్తూ ఉంటాను. అప్పుడు మళ్ళీ కొద్దిగా నార్మల్గా అయ్యి మళ్ళీ సరే అనేసి అంటుంది. ఇదే అనమాట పరిస్థితి. ప్రతి ఒక్క ఊరికి ఉండేదే. ఆ ఏజ్నెస్లో అయితే అర్థం చేసుకోకుండా ఉంటారు కొంతమంది, చాలామంది. సక్సెస్ అయితే అవునా ఇదా అనేసి అనుకుంటారు. సో దీని గురించి అయితే పెద్దగా మేమైతే పట్టించేసుకోవట్లేదు. ఎందుకంటే కొద్దిగా అవగాహన ఉంది యూట్యూబ్ గురించి నాకు. నేను డిగ్రీ చేశానండి, బీకామ్. ప్రైవేట్ కంపెనీలో ఫార్మసిటీలో పనిచేశాను. కానీ నాకు షార్ట్ వీడియోస్ ఛానల్ ఒకటి ఉంది, అది సక్సెస్ అవ్వడంతో ఇదే ఫీల్డ్ ఎంచుకున్నాను. ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తూ ఉంటాను, యూట్యూబ్లో వీడియోలు కూడా చేస్తూ ఉంటాను. డాడీ పాలు తాగుతున్నాడు. పెద్ద వయసు అయిపోయినా 2.5 సంవత్సరాలు అయినా సరే పాలు తాగుతున్నాడే. నానా పాలు తాగుతున్నావా? హాయ్ చెప్పు. అయితే హాయ్ చెప్పు, ఇటు ముఖం చూపించి హాయ్ చెప్పు. హాయ్. అబ్బా, దగ్గర వెళ్తుంటే మొబైల్ హీట్ ఎక్కిపోతుంది వేడికి. చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుందమ్మా, టేస్ట్ని కొద్దిగా మారుస్తుంది. ఒక్క నిమిషం ఆగు డాడీ, ఇది అయిపోతే నెక్స్ట్ పాలు నీకు పెడుతుంది మమ్మ, ఓకేనా? చింతపండు నీళ్ళు వేసేస్తే
పాలు పెడుతుంది మమ్మీ. అదిగో చింతపండు వేసింది చూసావు మమ్మీ. ఇప్పుడు నీకు పాలు పెడుతుంది. మీరైతే నిమ్మరసం వేసుకుంటారు. నిమ్మరసం వేసుకుంటారు. చింతపండు కూడా చాలా మంది వాడతారు. 99% మేము వండే వంటల్లో చింతపండు ఉంటుంది. నేనైతే ప్రతి వంటలో కూడా చింతపండు వేస్తాను. అవును, నాకు కుర్తు అంటే ఇష్టం. వంట అయితే రెడీ అయిపోయిందండి. స్నానం చేయలేదా? చేయనా? గ్రేవీ అర్జెంట్ పని ఉంది, పనికి వెళ్ళాలి. అందుకని హడావిడిగా వీడియో అయితే చేస్తున్నాం. వంట కూడా రెడీ అయిపోయింది, చేసేద్దాం. వేడిగా ఉంది, కాలుతుంది. చలికాలం వేడిగా ఉంటేనే బాగుంటుంది. అలా అంటావా? అంతే. బాగా చక్కగా వచ్చిందమ్మా. అన్నం కూడా వేడిగా ఉంది, కర్రీ కూడా వేడిగా ఉంది. టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది, సూపర్గా ఉంది. సూపర్గా ఉంది తల్లి. ఎలా ఉందమ్మా, నచ్చిందా? ఇష్టమేనా కర్రీ? నచ్చింది కదా? బఠానీలో గంజేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. హై స్కూల్లో ఉన్నప్పుడు బఠానీ పెట్టేవాళ్ళు మాకు గంజన్నంతో. బాగుండేది కాంబినేషన్. ఆ కాంబినేషన్ అలవాటు ఉండిపోయింది, చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి బఠానీ కర్రీ అయితే ఇష్టమో కింద కామెంట్ చేయండి. వీడియోని అయితే చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి వీడియోలు చేయాలో మీరు సజెషన్ ఇస్తే ఆ వీడియోలు కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము.